అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉల్లి గారెలండి. ఎక్కువ ఉల్లిపాయ వేసుకోవాలి ఇందులోను. ఈ పొట్టు మినపప్పేను, దానికి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేస్తే మంచి కలర్ ఉంటాయి, గారెలు కూడా చాలా టేస్ట్ ఉంటాయండి. అయితే ఇది ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. దీన్ని మెత్తగా దంచుకోవాలండి. పేస్ట్ వెళ్ళే కాకుండా కొంచెం పలుకుండేటట్టు దంచుకోవాలి. కోసింది అయితే వేరుగా ఉంటుందండి. ఈ పొట్టు మినపప్పు తీసుకున్నాను, ఒక గ్లాసు. ముందుగానే రుబ్బు పెట్టుకున్నానండి. దీనిలో మిర్చి కూడా వేయచ్చు, మా బాబు తినడని వేయట్లేదు. ముందుగానే ఈ పొట్టు మినపప్పు కడిగి రోట్లో రుబ్బు పెట్టుకున్నానండి. దీనిలో ఇప్పుడు దంచు పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. చక్కగా ఇలా పలుగ్గా చేసుకోవాలండి. కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయను, మిర్చి వేయలేదు, ఉట్టి ఉల్లిపాయ. దీనిలో అల్లం పేస్ట్ వేస్తే సరిపోతుందండి. టేస్ట్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. పొట్టు మినపప్పు కదా. ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న మినపప్పులో ఈ ఉల్లిపాయ కలుపుకోవాలండి. దీని కాంబినేషన్ చికెన్ కూర చాలా బాగుంటుందండి. లేదంటే పిండిలో వేసైనా ఉల్లిపాయ ముక్కలు రుబ్బుకోవచ్చండి, కానీ నేను విడిగా వేసాను. ఈ ఉల్లిపాయ దంచి పెట్టుకుని కొంచెం పలుగ్గా ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టానండి. ఈ డీప్ ఫ్రై చేసుకోవటానికి గారెలు ఆయిల్ వేస్తున్నాను. కనీసం అప్పుడప్పుడన్నా తింటూ ఉండాలండి. పొట్టు మినప్పప్పులో ఐరన్ ఎక్కువ ఉంటుందండి, సాయిపప్పు కన్నా కూడా. అందుకే ఈరోజు గారెలు చేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు అల్లం అండి, ఉల్లిపాయ పేస్ట్ దంచుకున్నది, తగినంత సాల్ట్ కలుపుకోవాలి. దీన్ని చాలా బాగుంటాయండి టేస్ట్. గారెలు మినప్పప్పుతో, పొట్టు మినపప్పుతో చేసినవి కదా. ఇవి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. పిండి గిన్నె ఇరుగ్గా ఉందని వేరే దాంట్లోకి మారుస్తున్నాను. చక్కగా మొత్తం కలుపుకోవాలండి. దీన్ని కలిపితే చక్కగా పొంగుతాయి కూడానండి గారెలు. టేస్ట్ చాలా బాగుంటాయి. పైనేమో కరకరలాడుతూ ఉంటుంది. ఇలా ఉల్లిపాయ వేయటం మూలంగా ఉల్లిపాయ, అల్లం పేస్టు, ఉప్పు, సాల్ట్ వేసాను. మొత్తం కలిసిపోతుందండి. ఇది రోట్లో రుబ్బిన పిండేను, చాలా బాగుంటుందండి. మిక్సీలో కన్నా రోట్లో వేసిన గారెలు చాలా బాగుంటాయి టేస్ట్ పరంగా కూడా. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇవి మా పల్లెటూరు వంటలండి. ఇలా చేసుకుని గారెలు నేను వేరే క్లాత్ కానీ కవర్ కానీ చేయనండి, వేళ్ళ మీదే చేసేస్తాను గారెలు. ఇలా ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవాలి వేసి. ఇవి చాలా బాగుంటాయండి గారెలు. ఇలా ఏళ్ల మీదే చేసేస్తానండి. దీనికి లేదంటే అరిటాకుతో అయినా చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్నాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. ఈ ఉల్లిపాయ వల్ల కలర్ ఇలా రెడ్ కలర్ వస్తుంది. గారి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, స్మూత్గా ఉంటుంది, పైనేమో కరకరలాడుతూ ఉంటుంది. ఈ ఉల్లి గారెలకి కాంబినేషన్ చికెన్ కూర చాలా బాగుంటుందండి. పక్షుల అరుపులు బాగా వినిపిస్తున్నాయి, కాకుల గోల. అయిపోయిందండి ఉల్లి గారెలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.